హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణుని. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. ఫ్రెండ్స్, మీ ప్లేసెస్ అనుకుంటా మళ్ళీ బతికొచ్చాను. నేనున్న సిచ్యువేషన్ చాలా బ్యాడ్ అనమాట. అంటే నాకు అంతలా హెల్త్ పాడైపోయింది. పోయిన నెలలో 21కి నేను జాయిన్ అయ్యాను. మళ్ళీ నెల దగ్గరికి వచ్చింది. మీ అందరి ఆశీర్వాదాలతోనే మళ్ళీ నేను బయటపడ్డాను అనుకుంటున్నాను. నా 7 మంత్లోనే బేబీకి వాటర్ నిండిపోయిందని చెప్పేసి సిజరింగ్ చేసి బేబీని తీసేయడం జరిగింది. అలా నేను ఎక్కువగా మాట్లాడలేకపోయాను, ప్లస్ మీకు వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. ఐఎమ్ రియలీ సారీ. నన్ను క్షమించండి. నేను మాట్లాడే స్థితిలో కూడా లేను. ఫ్రెండ్స్, ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. సుధా విషయానికి వస్తే, సుధా నేను హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేలోపు తను అక్కడి నుంచి తన బిడ్డను తీసుకొని ఇల్లు ఖాళీ చేయడం జరిగింది. తను ఎక్కడుందో నాకైతే తెలీదు. తను సిమ్ కూడా మార్చేయడం జరిగిందనమాట. తను ఎక్కడుంది ఏంటి అనేది తన అడ్రస్ కనుక్కోవడానికి నాకు కొంచెం టైం పడుతుంది. తను ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకోవడానికి కూడా నాకు టైం పడుతుంది. బట్ నేనున్న ప్లేస్లో మాత్రం తను లేదు. అక్కడి నుంచి కాల్ చేసి వెళ్ళిపోయిందనమాట. నాకు ఓపిక లేకపోయినా ఆటో రిజర్వ్ చేసుకొని తన దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఒకటే తెలిసింది, తను బేబీని తీసుకొని తను అక్కడి నుంచి వెళ్ళిపోయిందని తెలిసింది. నేను అంతలా ప్రాబ్లమ్ సేవ్ చేశాను తను నన్ను పట్టించుకోకుండా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నేను అలాంటి సిచ్యువేషన్లో ఉన్నానని కూడా తను నన్ను చూడలేదు. బట్ తనని బ్యాడ్ అని నేను అనట్లేదు. బట్ తను ఎలా ఉంది, ఎక్కడుంది, ఏం చేస్తుంది అనేది నాకు కొంచెం డీటెయిల్స్ కావాలి అని చెప్పేసి నేను గ్యాప్ తీసుకున్నాను. బట్ నా హెల్త్ బాగాలేకపోవడం వల్ల నేను ఏం మాట్లాడలేకపోతున్నాను. ఇప్పుడు నాకు సిజరింగ్ అయ్యి కూడా వారం 10 రోజులు అవుతుంది. అయినా కూడా నేను కరెక్ట్గా హెల్త్ పరంగా కరెక్ట్గా లేను. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఇంకా మీకు యూట్యూబ్ ఛానల్లో నా కథలు కానీ స్టోరీ కానీ ఇంకా అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సుధ గురించి మర్చిపోవడం కానీ తన గురించి చెప్పకపోవడం కానీ ఉండదు. తనని ఫాలో చేయడం మాత్రం కంపల్సరీ జరుగుతుంది. తన స్టోరీని అప్లోడ్ చేయడం మాత్రం కంపల్సరీ జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, దయచేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే, నేను మొన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక వీడియో పెట్టాను ఫ్రెండ్స్. ఆర్థిక పరిస్థితి నాకు ఏం బాగోలేదు, నేను చావు బతుకులో ఉన్నాను, నాకు ఎవరైనా హెల్ప్ చేయండి సార్ అని అందరికీ పెట్టాను. నేను మీతో ఎలా చెప్పుకోవాలో నాకు తెలీదు. బట్ నేను ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే, బిడ్డ అయినా బతుకుతుంది, తల్లి అయినా బతుకుతుంది అని చెప్పేసరికి నాకున్న వెనక 2 బిడ్డలు ఏమైపోతారు అని చెప్పేసి చాలా భయపడ్డాను. కానీ నాకు సాయం చేయడానికి ఏ మనిషి కూడా ముందుకు రాలేదు. ఒక్కరు కూడా ఒక 100 రూపీస్ కూడా నేను సాయం చేయడానికి ముందుకు రాలేదు. ఈరోజు అనగా ఈరోజు 7th జూన్ 7th అండి ఈరోజు డేటు. కానీ ఈరోజు ఒక వ్యక్తి మాత్రం నాకు కాల్ చేసి, నా వీడియో చూసి నాకు కాల్ చేసి తను ఏమని అన్నారంటే, అమ్మ నీ పరిస్థితి ఏంటి అంతలా ఏడ్చుకుంటూ చెప్తున్నావు, నీకు ఏం జరిగింది, నీ పరిస్థితి ఎలా ఉంది అని అడిగారు. తను నాకు కాల్ చేశారు. యూట్యూబర్లో కాల్ పెట్టాను, కాల్ చేశారు. తను నా పిల్లల్ని నన్ను చూశారు, నేను ఏ పరిస్థితిలో ఉన్నానో చూసి నాకు 2000 రూపీస్ నాకు హెల్ప్ చేశారు తను. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ రుణం నేను ఇప్పటికీ మర్చిపోను. మీ పేరు నాకు చెప్పడం రావడం లేదు, కానీ మిమ్మల్ని మర్చిపోవడం అంటూ ఎప్పుడు జరగదు సార్. మేము ఇలాంటి ఆర్థిక పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంకా నేను చాలా చూస్తున్నాను, ఇన్స్టాలో ఫేస్బుక్లో చాలా చూస్తున్నాను. మేము హెల్ప్ చేస్తాము, లైక్ చేయండి, ఫాలో చేయండి అని చెప్పేవాళ్ళే ఉన్నారు. కానీ ముందుకొచ్చి నాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరూ లేరు. ఎంతోమందికి మెసేజ్ చేశాను, ఎంతోమందికి అడిగాను, ఎంతోమందిని చేయి చాపి మరీ నోరు తెరిచి మరీ అడిగాను, సార్ నా పరిస్థితి బాగోలేదు, నేను నా పిల్లలు చాలా ఇబ్బందులు ఉన్నాం, మాకు సాయం చేయండి అని చాలామందిని అడిగాను సార్. కానీ మాకు ఎవరు సాయం చేయకపోగా వాళ్ళు మెసేజ్లు పెట్టి మీ ప్రాబ్లమ్స్ ఏంటి చూడడానికి ఇంత బాగా ఉన్నారు కదా అని చెప్పేసి మమ్మల్ని ప్రాబ్లమ్స్ చాలా చీప్గా మాట్లాడడం కూడా జరిగింది. ఓకే, మేమున్న పరిస్థితిలో ఇంకా మీ ఇంట్లో వాళ్ళు ఉండింటే మీకు ఎలా ఉండేదో మీకు కూడా తెలిసేది. బట్ ఈరోజు ఒక మంచి మమ్మల్ని ఆదుకున్నారు. మేమున్న పొజిషన్లో కనీసం తినడానికి కూడా లేదు అన్న పరిస్థితిలో మేమున్నప్పుడు ఆ మంచి మమ్మల్ని ఆదుకున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ పేరేంటో నాకు తెలీదు, బట్ సాయం చేసింది ఎవరికి తెలియకూడదు అని మీరు అనుకున్నారేమో బహుశా. మీరు కనీసం మీ పేరు కూడా చెప్పలేదు, మీరు ఎక్కడ ఉంటారో కూడా నాకు చెప్పలేదు.
మీరు పంపించిన 2,000తోని ఈరోజు మేము కడుపు నిండా తినిపోతున్నాం. ఒక నెల తర్వాత మేము కడుపు నిండా తినపోతున్నాం. మేము మా ప్రాబ్లమ్ని కొంచెం సాల్వ్ చేసుకోలేకపోతున్నాం. ప్లీజ్ దయచేసి మిగతా వాళ్ళకి చెప్తున్నాను, మీరు సాయం చేయకపోయినా పర్వాలేదు.